యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరా చిత్రం పార్ట్ 1 బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు పెడుతుందంటే దేవరా చిత్రం మూవీకి అయిపోతే భారీగానే ఉంది. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాకి బిజినెస్ కూడా జరిగింది. అసలు సినిమా దేవర ఇట్టు కావాలంటే అసలు ఎంత వసూలు చేయాలి ఏరియా వైజ్గా తెలుసుకుందామా పదండి భయ్య. నైజాంలో దేవరా చిత్రాన్ని 44 కోట్ల రేటుకైతే అమ్మేశారు. సీడెడ్లో దేవరా చిత్రాన్ని 22 కోట్ల టార్గెట్తో బరిలోకి దించుతున్నారు. ఆంధ్రాలో 46 కోట్ల 55 లక్షల రేటుకైతే అమ్మేశారు. సేఫ్ టార్గెట్స్ అని చెప్పాలి. టోటల్గా చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల వరకు దేవరా చిత్రాన్ని 112 కోట్ల 55 లక్షల రేటుకైతే అమ్మేశారని సమాచారం. తక్కువ రేటుకే దేవరని అమ్మారు. పాన్ ఇండియా సినిమా అయినా కూడా సినిమాని కర్ణాటకలో 16 కోట్ల వరకు బిజినెస్ అయితే జరిగిందని సమాచారం. ఈ రేంజ్లో బిజినెస్ అంటే గొప్పే. తమిళనాడులో 6 కోట్లు, హిందీలో 20 కోట్ల టార్గెట్తో వస్తుంది. త్రిబుల్ తర్వాత ఎన్టీఆర్ మూవీ కావడంతో సినిమా ఈజీగా కొట్టేసిందని చెబుతున్నారు. కేరళలో 1 కోటి వరకు బిజినెస్ అయితే జరిగింది. ఓవర్సీస్లో ఏకంగా 27 కోట్ల వరకు బిజినెస్ జరుగుతున్నా కానీ సినిమాకి ఇప్పటికే బాక్స్ ఆఫీస్ ధర బుకింగ్స్ కూడా ఓ రేంజ్లో రికవరీ అయితే జరుగుతుంది. టోటల్గా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా దేవరా చిత్రాన్ని ఎంత రేటుకు అమ్మారంటే 182 కోట్ల 25 లక్షల రేటుకైతే అమ్మేశారు. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అయిపు చూస్తుంటే భారీగానే ఉంది. అలా చూసుకుంటే మాత్రం ఇది తక్కువ టార్గెటే. సినిమా ఇట్టు కావాలంటే ఓవరాల్గా 184 కోట్ల వరకు షేర్ను 370 కోట్ల వరకు గ్రాస్ రాబడితే సరిపోతుంది. జూనియర్ ఎన్టీఆర్ దేవరా చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర భారీగా వసూలు అందుకోవడం ఖాయమనిపిస్తుంది. దేవరాకి యావరేజ్ టు అబోవ్ ఎవరో స్టాక్ వచ్చినా సరే ఈ టార్గెట్ లేచిపోవడం పక్క. దేవరా చిత్రం మరిన్ని అప్డేట్స్ మీరు కావాలంటే దేవరా చిత్రం బుకింగ్స్ రిపోర్ట్ కానీ దేవరా చిత్రం బాక్స్ ఆఫీస్ వసూలు రివ్యూ కావాలంటే వెంటనే మన తెలుగు సినీ స్టార్ ఛానల్ని లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. షేర్ కూడా చేసేయండి మీ ఫ్రెండ్స్తో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.